హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రీస్ గార్డెన్. ఈరోజు మనం ఈ వీడియోలో అయితే ఒక పెస్టిసైడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది అన్ని రకాల పెస్ట్లకి మనకి బాగా పనిచేస్తుంది. ఒక్క 5 మినిట్స్ అనేది మనకి టైం ఉంటే చాలండి, ఈ పెస్టిసైడ్ని అయితే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. నీమ్ ఆయిల్ కంటే కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ పెస్టిసైడ్ అయితే. ఎందుకంటే నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మ్యాక్సిమం ఇదే యూస్ చేశాను. నేను ఇంతవరకు నీమ్ ఆయిల్ అయితే ఎప్పుడు యూస్ చేయలేదు. ఈ పెస్టిసైడ్ ప్లస్ పుల్లటి మజ్జిగ యూస్ చేశాను. ఇంకా ఇప్పుడైతే మనము ఈ పెస్టిసైడ్ అనేది ఎలా తయారు చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాము. ఇది చాలా సింపుల్ అండి తయారు చేసుకోవడం. దీనికి కావాల్సినవి 3 ఇంగ్రీడియంట్స్. మనకి కుంకుడుకాయలు, వేపాకు, అలాగే కొంచెం వాటర్ ఉంటే సరిపోతుంది. మనం ఈ పెస్టిసైడ్ అయితే ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒకవేళ కుంకుడుకాయలు అవైలబుల్గా లేని వాళ్ళు కుంకుడుకాయ పౌడర్ అయినా తీసుకోవచ్చు అనమాట. అదైతే ఇంకా సింపుల్గా తీసుకోవచ్చు. కుంకుడుకాయ పౌడర్ అయితే మనం కుంకుడుకాయలు తీసుకుంటున్నాము, మన గార్డెన్కి తగ్గట్టు కుంకుడుకాయలు అయితే తీసుకోవాలి. నా గార్డెన్కి అయితే ఒక 10 కుంకుడుకాయలు అయితే సరిపోతాయండి. అలాగే కొన్ని వేపాకులు, మన దగ్గర ఉన్న వేపాకులు అయితే తీసుకోవచ్చు. ఇంకా తీసుకొని ఇవన్నీ కుంకుడుకాయలు అయితే నలగొట్టుకొని ఒక గిన్నెలో వేసేసుకొని, అలాగే వేపాకులు కూడా వేసుకొని, ఇంకా వాటర్ అవి మునిగేంత వరకు వాటర్ పోసేసి స్టవ్ మీద అయితే పెట్టేయాలండి. ఇంకా సిమ్లో పెట్టేసి మనము ఒక 10 మినిట్స్ అయితే వీటిని మరగనివ్వాలి. మనకి 10 మినిట్స్ మరగనిస్తే చాలు. ఇంకా మనకి అవంతా రోలింగ్ బాయిలింగ్లోకి వెళ్ళిపోతే రోలింగ్ బాయిలింగ్ అయ్యి ఇంకా మనకి దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ, కుంకుడుకాయల్లో వేపాకుల్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ మనకి వాటర్లోకి ఇంకుతాయి. ఇంకా దీన్ని మనము యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంక ఇక్కడైతే చూసారు కదా, 10 మినిట్స్ అయిపోయినాక ఆటోమేటిక్గా మనకి ఇవి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. ఇంకా దీన్నైతే నేను స్క్వీజ్ చేస్తున్నాను. కొంచెం చల్లగా అయిపోయినాక మొత్తం స్క్వీజ్ చేస్తున్నాను. ఇంకా దాంట్లో ఉన్న రసం అంతా వాటర్లోకి ఇంకిపోతుంది అనేసి ఇంకా మొత్తం స్క్వీజ్ చేసి ఇంకా ఆ వేస్ట్ అంతా మనం పక్కకు పెట్టాలి. చూసారా నురగ ఎట్లా వస్తుందో. మనం ఇంకా వేరేది ఏమీ ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఇది ఇస్తే. ఎందుకంటే కుంకుడుకాయలు చేదుగానే ఉంటాయి, అలాగే వేపాకులు కూడా బాగా చేదుగా ఉంటాయి కాబట్టి ఇంకా మనము పెస్ట్కి ఇంకా వేరే ఏమీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు అనమాట. మ్యాక్సిమము మనం రెగ్యులర్గా ఇది ఇచ్చాము అంటే మనకి ఎక్కువ పెస్ట్ అనేది రాదు, అలాగే వచ్చిన పెస్ట్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇంకా నేనైతే ఇదంతా స్క్వీజ్ చేసేసి వేస్ట్ అంతా తీసేసి పక్కకు పెట్టేశాను మొత్తము. ఇంక ఇలా మనం చేసుకోవాలి. ఇలా స్క్వీజ్ చేసిన దాన్నంతా మనము ఒక్కసారి ఫిల్టర్ చేసుకున్నాము అంటే దాంట్లో ఉన్న నలకలన్నీ మనకి వెళ్ళిపోతాయండి. మనం స్ప్రే చేసేటప్పుడు స్ప్రేయర్కి ఏమీ అడ్డుపడకుండా ఉంటాయి, లేకపోతే మన స్ప్రేయర్ అనేది ఖరాబ్ అయిపోతుంది కదా. అందుకని ఒకసారి ఫిల్టర్ చేసుకొని ఇంకా మనం దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. మనము దీన్ని యూస్ చేయడానికి ఒక్క స్పూన్ అనేది ఆయిల్ యూస్ చేసుకుంటామండి. ఒక్క స్పూన్ ఆయిల్, ఏ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. వంటలో యూస్ చేసేదైనా, ఆల్రెడీ యూస్ చేసిందైనా, లేకపోతే కొబ్బరి నూనె అయినా, ఇలా ఏ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసి నేనైతే మిక్స్ చేస్తున్నాను. ఆయిల్ యూస్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఈ పెస్టిసైడ్ అనేది ఆకులకి పట్టుకొని ఉంటుంది అన్నమాట. ఇలా దీన్ని ఇంకా ఆయిల్ అనేది మిక్స్ చేసినాక ఇంకా మనము స్ప్రేయర్లోకి అయితే తీసుకోవాలి. మనము ఎప్పుడైనా సరే పెస్టిసైడ్ అయినా ఫర్టిలైజర్ అయినా చాలా డైల్యూట్ చేసి మైల్డ్ క్వాంటిటీలో ఇవ్వాలి. మన మొక్కలు ఎలా తీసుకుంటున్నాయి అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. అలాగా దీన్నైతే ఇప్పుడు 10 ml తీసుకున్నాము అంటే 100 ml 1:10 రేషియోలో మనమైతే దీన్ని మొక్కలకి ఇవ్వాలి. ఇంక ఇలా మనం స్ప్రేయర్లో నింపేసుకొని ఇచ్చేసుకోవాలి. ఒకసారి మిర్చి మొక్క చూసారు కదా, మనకి ఈజీగా పెస్ట్ అటాక్ అయ్యే మొక్కలో మిర్చి మొక్క ఒకటండి. మనకి ఏ పెస్ట్ అయినా ఈజీగా అటాక్ అవుతుంది మిర్చి మొక్కకి. అందుకని మనం ఇలాంటి మొక్కలకి రెగ్యులర్గా ఇచ్చాము అంటే మనకి కొంచెం పెస్ట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అలాగే దొండ మొక్కని ఎందుకో తెలియదు, ఈసారి నాకు దొండ మొక్కకి పెస్ట్ అనేది వచ్చేసింది. నేను ఎప్పుడూ చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, అందుకని ఇప్పుడు పెస్టిసైడ్ అయితే ఇంకా తయారు చేసి ఇస్తున్నాను అనమాట, ముఖ్యంగా దొండ మొక్క కోసమే. ఇంకా చూసారు కదా, ఇంకా మనం ఎప్పుడైనా స్ప్రే చేయడానికి ఆకులు వెనక భాగంలో చేయాలండి. అలాగే ఫోర్స్గా చేయాలి. కొంచెం ఎక్కువ పెస్ట్ ఉంటే ఫోర్స్గా చేయడం వల్ల ఏంటి అంటే ఆ పెస్ట్ అనేది పడిపోతుంది. అలాగే దానికి
రాలిపోతుంది అనమాట వెంటనే మ్యాక్సిమము. ఇంకా ఈ స్ప్రే చేసిన పెస్టిసైడ్ అనేది కొంచెం సేపు ఆకులకు పట్టుకొని ఉంటుంది కాబట్టి మనకి ఉన్న పెస్ట్ కూడా చనిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇలా ఇంకా మనము మొక్కలకన్నిటికీ స్ప్రే అయితే చేసేసుకోవాలి జాగ్రత్తగా చూసేసి. ఇంకా ఈ వీడియో గిన మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. Thank you.